మ్యాచ్ ఏ టీమ్ అయినా సరే ప్రత్యర్థి బౌలర్ని ఉనికిచ్చి గ్రౌండ్ లో ఇటుగా ఉన్నట్టు భారీ సిక్సర్లు 4లు బాదడం ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకి అలవాటు. లాస్ట్ సీజన్ అంతా అట్లానే చేశారు. ఈ సీజన్ కూడా స్టార్టింగ్ అలానే చేశారు. కానీ తర్వాత 2 మ్యాచ్లు మాత్రం అత్యంత దారుణంగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు టాప్ ఆర్డర్ మీద హెవీలీ డిపెండెడ్ అనమాట. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడింది. ఇటువంటి విషయానికి వచ్చాక ఓకే మనకి ఇంకొక ఆయుధం దొరికాడు, దాని మీద డిపెండ్ అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాక 2 మ్యాచ్ అత్యధికంగా అవుట్ అయిపోతున్నాడు. ఈ మ్యాచ్ డీసీ మీద తన అవుట్ అయిన చూస్తే భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. కానీ అక్కడ ఫెయిల్ ఉన్నాడని చూసి కనిపిస్తుంటే ఎట్లా కొట్టి అవుట్ అవుతారు? అది క్లియర్ మిస్జడ్జ్మెంట్ అనమాట. అలా మిస్జడ్జ్మెంట్ చేసిన కూడా టీమ్ కి బొక్కేసింది. సేమ్ నితీష్ కుమార్ రెడ్డి అట్లా చేశారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ ఇయర్ లో కూడా 1-2 మ్యాచ్ బాగా ఆడాడు. మిగతా వాటిలో పెద్ద ఆడినట్టు నాకు అనిపించింది. ఈ సంవత్సరం అదే జరుగుతుంది. ఆడుతున్నాడు లాస్ట్ మ్యాచ్ పర్లేదు, అంత ముందు తనకి పెద్ద అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ అవకాశం వచ్చింది, వికెట్లు పోయి ఉన్నాయి, నిలబడాలి, టీం ముందు తీసుకెళ్ళాలనే పొజిషన్ లో వచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఏం కొట్టాడు? ఆ షాట్ కూడా దరిద్రమైన షాట్. కనీసం 38 సెకండ్స్ కూడా సరిగ్గా దాటైపోయింది షాట్. ఫస్ట్ బ్యాట్స్మెన్ అయినప్పుడు అది కూడా చేయలేకపోతే ఇంకా టీమ్ లో వేస్ట్. మిగతా పెద్ద ఆడలేదు. కానీ అనికేత్ వర్మ తన మాత్రం చాలా ఇంప్రెసివ్. ఆర్ఎస్ శెట్టి ఇలాంటి వాళ్ళు అవుట్ అయిపోతున్నారు సార్. అక్కడ తను నిలబడి టీమ్ కి గౌరవప్రదమైన స్కోర్ అని ఇచ్చారని పోరాడాడు అనమాట. ఆ పోరాటం వల్ల మనకి 163 కొట్టాం. అప్పుడు 100లో పాల్గొట్ అయ్యేవాళ్ళు. సాధించి 100 కూడా పట్ల పడేయండి దిమ్మ తిరిగిపోయేది. అలా అరువు పోకుండా కాపాడుతూ అనికేత్ వర్మ అద్భుతంగా చేశారు. బౌలర్ లో కూడా అన్సారీ. మిగతా బౌలర్లు ఏం చేస్తారు ఇంకా అర్థం కాలే. కుర్రోడు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, తను 3 వికెట్లు తీసాడు. మిగతా ఏం చేస్తున్నారు? తమిళ సీనియర్ ఉన్నారు, ప్యాటర్న్ తెలివైన బౌలర్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? బాధించుకుంటున్నారు. డూప్లెసీ 26 బంతులు ఆశించి కొట్టాడు, బాధి పడేశాడు. అనున్నంత వరకు కొంచెం టుక్కున్న జేక్ ఫ్రేజర్ కూడా డూప్లెస్ అవుట్ అవగానే తను బాధ చేశాడు, కొట్టిపోయాడు. కొట్టకపోతే బాధ చేశాడు. వాళ్ళిద్దరు చూసి ఏంద్రా ఇది ఒకే పిచ్ మీద ఆడడానికి ఇచ్చినారు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మొత్తం చూడండి, అనికేత్ వర్మ అవుట్ అయ్యారు చూసారా, అది ఎక్సలెంట్ క్యాచ్. ఇంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టారు. ఇంకో క్యాచ్ ఇప్రాజ్ ఒకటి పట్టాడు, అది కొంచెం టఫ్ క్యాచ్. దాన్ని కూడా సింపుల్ క్యాచ్. ఫీల్డర్ రైట్ కొట్టారన్నమాట. నేను ఫీల్డర్ తల నుంచి సిక్సర్ కొడతాను అని ఊపిలో ఆడి క్లౌడ్ అయిపోయారు అనమాట. ఇది టీం మాత్రం చాలా పెద్ద బొక్కే. కాకపోతే ఇంకా సీజన్ స్టార్టింగ్ కాబట్టి టోర్ని లేదు 2-3 ఓడిపోయిన తర్వాత మేము పుంజుకుంటాం అని చెప్పుకుంటున్నాం. మనకి మనం ధైర్యం చెప్పుకుంటాం. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో చూసాం కదా, ఆర్సీబీ ఓడిపోయింది. ఇంకా ప్లేయర్స్ కూడా అలా అనుకున్నారు. కానీ లాస్ట్ వచ్చే వారసా గెలిచేసి ప్లేయర్స్ అవ్వచ్చు అని ఆశపడుతున్నాం. ఇలా ఆడితే మాత్రం ప్లేయర్స్ వెళ్ళలేదు. ఇంత సూపర్ టీం పెట్టుకోవాలి. ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ముందు ట్రోఫీ గెలిచే 57 టీమ్స్ లో ఎస్ఆర్హెచ్ ఒకటి అందరూ అన్నారు. అలాంటి ఇంత దరిద్రంగా ఆడి దాన్ని కూడా ఓడిపోతే ఏం చేయాలి? ఎస్ఆర్హెచ్ కాసేపు పక్కన పెడితే ఢిల్లీలో స్టార్ మెచ్చుకోవాలి. ఏం బౌలింగ్ వేసాడు. లాస్ట్ టైం ఎలా చేత ఆడినప్పుడు మిచెల్ మార్ష్ స్టార్ మిచ్చే వేసాడు. ఆస్ట్రేలియా ఇద్దరు ఆస్ట్రేలియా వాళ్ళు కదా. ఆ కష్టంలో ఏమో ట్రావిస్ హెడ్ కూడా అవకాశం ఇవ్వాలి స్టార్ బాధడానికి. ఉన్నాడు బాధ, నువ్వు బాధ నేనేంది, మేము ఆస్ట్రేలియా మేము దించాలి అని ఏం బౌలింగ్ వేసాడు. సూపర్ బౌలింగ్ వేసాడు. 5 వికెట్ హాల్, ఇంకేంది హిస్టరీ క్రియేట్ చేసాడు ఐపీఎల్ లో. కానీ తప్పితే మిగతా ఒక్కరు ఆడిన మిగతా కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. వాళ్ళకైతే విప్పు జరిగాడు ఈ రోజు. అలాంటి బౌలర్ దారుణంగా బౌలింగ్ వేస్తుంటే అది మిగతా బ్యాట్స్మెన్ ఏం చేయలేదు. ఈ విషయం కొంచెం వాళ్ళకి సాఫ్ట్ హ్యాండిల్ ఇవ్వాలి తప్పదు. ఎందుకంటే అక్కడ బౌలింగ్ స్టార్ అన్నీ ఉడిగిస్తాడు. అన్నది అయిన రోజు ఇది ఆ రోజు సార్ దరిద్రంగా ఆడింది, వేస్ట్, ఇదంతా అయిపోయింది. కాదు అదే టైం మనం అవతరం కూడా మెచ్చుకోవాలి. అదే అందుకే చెప్తున్నా, చాలా సూపర్ బౌలింగ్ ఇస్తుంది. అది పెద్ద కాలం మనం ఓడిపోయింది. అలాంటి బౌలింగ్ వేస్తే మనం ఏం చేయలేము. ఓడిపోయింది గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఓడని అంగీకరించి పక్క వచ్చింది. అదే ఈ రోజు చేసాం మనం. నెక్స్ట్ మ్యాచ్ లో ఓకే మనం ఇలా మిస్టేక్స్ చేస్తున్నాం అని తెలుసుకుంటే బెటర్. ముఖ్యంగా ఏంటంటే మనం టాపర్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది. సో ఫీల్డ్ సెటప్ ఇవన్నీ కూడా మార్చాల్సిన అవసరం అట్లా అవుతుంది. మనం అడిగితే మధ్యలో ఒకళ్ళని దూరిస్తే బెటర్. 1 డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డి పంపించాము, ఏదో ఒకటి చేంజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. ఇద్దరు ఓపెనర్స్ మన లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్. మన చివరికి వచ్చేసరికి ఎన్ని క్లాస్ నితీష్ కుమార్, అనికేత్ వర్మ ఇంకూ రైట్ హ్యాండ్. మధ్యలో రైట్ హ్యాండర్ ఉంటున్నారు, కానీ ఇంకూ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఒక్కరిని పైకి వేస్తే కొంచెం బ్యాలెన్స్ వస్తుంది టీం అనుకుంటాను. షమీను ప్యాటర్న్స్ కొంచెం అందుకోవాలి బౌలింగ్, ముఖ్యంగా షమీ అంత అద్భుతంగా బౌలింగ్ వేయట్లేదు. ఓకే పిచ్ అన్ని బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంది కదా వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నా అక్కడే చార్టర్ టాకర్ ఏం చేశారు, మనం 4 వికెట్ తీరా. ఈ మ్యాచ్ లో కూడా 5 వికెట్ తీరా. ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకోవాలి. బౌలర్కి హెల్ప్ చేసే పిచ్ ఎవరైనా వికెట్ ఇస్తారు, ఏ బౌలర్ అయినా. బ్యాటర్లకు హెల్ప్ చేసిన పిచ్ మీద వికెట్ తీసుకున్నాడే అద్భుతంగా బౌలర్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించింది. అట్లా కాదు నేను బౌలర్ పిచ్ మీద అయితే వికెట్ ఇస్తా అంటే నువ్వేందుకు కొంచెం ఆలోచించుకోవాలి. బౌలింగ్ కొంచెం ఫోకస్ పెట్టాలి. బ్యాటింగ్ లో కొంచెం అభిషేక్ శర్మకి ముందు చెప్పాలి, ఆయన వెళ్తే వెళ్ళి సింగిల్ కాదు లేదని. ఈ మ్యాచ్ లో తన సింగిల్ వెళ్ళకూడదు అనుకున్నాడు, వెళ్ళకూడదు. ట్రావిస్ హెడ్ రారా అన్నాడు, వెళ్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు కమిట్ అవ్వదు సింగిల్ కి. ఏదో ఆల్రెడీ ఈజీ సింగిల్ కానట్టు పోయాడు. అంతా అక్కడే ఉంది పక్కన. ఈజీ సింగిల్ ఏదో వెళ్ళిపోయాడు, అవుట్ అయిపోయాడు. అనుంటే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ మంచి ఫౌండేషన్ వేస్తుంటే అక్కడికి వెళ్ళేది గెలిచేవాళ్ళమే కూడా మ్యాచ్. అయితే అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉంటే అవుట్ 2 ఫోల్ కొట్టి అవుట్ అయిపోతాడు, చెత్త షాట్ అయ్యి. లేదంటే ఎట్లా అవుట్. ఇలా ఉంటే ఏం ప్రయోజనం టీమ్ కి? 11 కోట్లు 14 కోట్లు పెట్టి ఉంచేస్తాను. దాని పేరు జాగ్రత్తగా ఆడాలి, బాధ్యత తీసుకోవాలి. కొంచెం నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ ముందు వస్తున్నప్పటికీ